ఎప్పుడైనా సరే ఇతరులను మనోళ్లే కదా అని అతిగా నమ్మితే చివరికి మీకు జరిగేది ఇదే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెరుగు పెట్టకుండా, వజ్రానికి కష్టాలు ఎదుర్కోకుండా వ్యక్తికి గుర్తింపు అనేది అస్సలు రాదు. నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ ఆలోచనలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి. జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. నిజమేనా? అలానే ప్రతి మనిషికి కూడా తెలియకుండానే ఒక బలహీనత అనేది ఉంటుంది. అది ఏంటంటే ఇతరుల నుంచి సానుభూతి కోసం ఎదురు చూడడం. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం ఉండాలి. ఆశయం లేని వ్యక్తి ప్రాణం లేని శరీరం లాంటి వాళ్ళు. మంచిగా ఉండడం కానీ మంచితనమే బలహీనతగా ఉండకండి. మోసపోతావు. జాగ్రత్తగా ఉండు. చెప్పేవాడు చేరదీయడు. అనేవాళ్ళు ఆదుకోరు. వినేవాళ్ళు విలువనివ్వరు. ఎప్పుడు ఎవరికి కూడా ఏం చేయరు. చేసినట్లు నటిస్తారంతే. ఉన్నవాడికి దురాశను, మధ్యతరగతి వాళ్ళకి ఆరాటాన్ని, ఏమీ లేని వాళ్ళకి ఆత్మాభిమానాన్ని ఇస్తాడు ఆ పైవాడు. ఎంత విచిత్రమో చూడు. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుణ్ణి మొక్కితే మంచివాళ్ళు అయిపోతారా చెప్పండి? మీ ఆలోచనలు మంచివైతే మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు చెడ్డవైతే చెడు ఫలితాలు వస్తాయి. మీలో ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ఫలితాలే వస్తాయని మర్చిపోకు. వాల్యూ లేని వారితో వాదించడం వల్ల, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ అనేది మనం పెంచడమే అవుతుంది. మౌనంగా ఉండండి. అగ్నికి మరియు ఆలోచనలకి ఆకర్షణ అనేది చాలా ఎక్కువ. దగ్గరగా వెళ్ళకూడదు. నీ నిద్రను అవి అమాంతం దహించి వేస్తాయి. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడమే గొప్ప విషయం. అంటే నమ్మించి పొందిన రిలేషన్ మధ్యలోనే విడిపోతుంది. నమ్మకంగా ఏర్పడిన రిలేషన్ అనేది చివరి వరకు శాశ్వతంగా ఉండిపోతుంది. చావు పుట్టుకలు సహజం. ఎవరు కూడా అవి తప్పించుకోలేరు. వివేకవంతులు వాటి గురించి అస్సలు ఆలోచించరు. కుదిరితే పరిగెత్తండి, లేకపోతే నడవండి. అది చేతకాకపోతే పాకుతూ పోండి. అంతేకాని ఒక చోట కదలకుండా అస్సలు ఉండిపోకండి. చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు. చెప్పుడు మాటలు వింటేనే ఎప్పుడైనా చెడిపోతారు. ఎవరైనా చెడిపోతారు. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాళ్ళకంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాళ్ళే గొప్ప. మనలో మార్పు అనేది రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా జీవితంలో ఎలాంటి మార్పు అనేది అస్సలు ఉండదు. పని వల్ల ఒత్తిడి అనేది పెరగదు. పని గురించి ఆలోచన వల్లే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలు వాయిదా వేయాలి. పనులు అనేటివి వెంటనే చేయాలి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు. వాళ్ళకి నువ్వు ఆ భగవంతుడి కన్నా గొప్పగా కనిపిస్తావు. నువ్వు నవ్వడం మాత్రం నేర్చుకో. ఏడవడం ఎలానో నీతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. నిన్నుగా కోరుకునే వాళ్ళు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించే వాళ్ళు అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపేసే. నిజం కాదు అని తెలిస్తే చెప్పడం మానుకో. భవిష్యత్తు మీద భయం ఉండాలి. లైఫ్ మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తులైనా ఉండాలి. అప్పుడే జీవించగలం. నాలుక అనేది నిప్పుతో సమానం. మనుషులనైనా కాల్చగలదు. ఎంతమందినైనా కోల్చగలదు. ఎన్ని రిలేషన్లైనా విడగొట్టగలదు. మనకి చెడు చేరినంత తొందరగా మంచి మనసుకు ఎక్కదు. అందుకే మంచి గెలవడానికి కాస్త ఆలస్యం అవుతుంది. కానీ ఎప్పటికైనా గెలిచేది మంచి అని గుర్తుపెట్టుకో. నీకు గెలుపు కోసం కష్టాలు పడ్డప్పుడే కాదు, గెలిచాక కూడా కన్నీళ్లు వస్తాయి. కానీ కష్టాల్లో వచ్చే కన్నీళ్లకు వాల్యూ ఉండదు. గెలిచాక వచ్చే కన్నీళ్ళకి ఎక్కువ విలువ ఉంటుంది. అర్థమైందా? బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. అసలు ఇప్పుడు అంతా కూడా డబ్బు ఉంటేనే విలువ ఇస్తున్నారు. సంపదకి అహంకారం తోడైతే అన్ని చెడ్డ గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితమే కదా నాశనం. చదువుకోవడం వల్ల వచ్చిన సర్టిఫికేట్స్ మనకి ఉపయోగపడతాయో లేదో కానీ ఆ చదువు మనకు ఇచ్చే జ్ఞానం జీవితంలో ఏదో ఒక దశలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
జాగ్రత్తగా నేర్చుకోండి. నీ ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వు బ్రతకాలి, తప్పదు. ఎలా బ్రతకాలి అన్నది నువ్వే ఆలోచించుకో. గెలుపు అనే గడపని తొక్కిన వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఓటమి చిరునామా అడిగిన వాళ్లే కదా. నీ తెలివితేటలనేటివి ఎప్పుడూ కూడా నీ బ్రతుకు బాగు చేసుకోవడానికి వాడాలే కానీ ఎదుటివారి బ్రతుకు నాశనం చేయడానికి కాదు. నిన్ను ఈరోజు చులకనగా చూసేవాళ్ళు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. బాగా ఆలోచించు, తెలుస్తుంది. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలి, లేనివాడికి కష్టం వస్తే కనీసం అయినవాడు కూడా అస్సలు పలకరించరు. గెలవవచ్చు కానీ గర్వపడకూడదు, భయపడవచ్చు కానీ పారిపోకూడదు, ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు, అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడాలి కానీ భయపడి కూలపడకూడదు. అర్థమైందా? కలిసి ఉండాలి అని అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే కదా ప్రయత్నిస్తారు. మీ తెలివితేటలతో ఇతరుల్ని మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు గుణపాఠం చెప్తాడు. మీరు ఎవరి వద్ద నుండైనా సరే ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ముందు మీరు ఇవ్వడం నేర్చుకోవాలి కదా. 10 మందితో పోల్చుకొని బాధపడకు. నీలోని లోపాలను సవరించుకొని నువ్వు బాగుపడు. కొందరు విశ్వాసం లేని వ్యక్తుల పట్ల నువ్వు ఎంత ప్రేమను చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా అస్సలు ప్రయోజనం అనేది శూన్యమే. భరించడం నేర్చుకున్నట్లయితే బ్రతకడం ఈజీ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఎదుటివారు మీ గురించి కావాలని మాట్లాడే చెడు అనేది మీ పాదాలకి అంటిన దుమ్ము లాంటిది. దులుపుకు పోవాలి కానీ నుదుటికి రాసుకుంటే ఎలా? మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీ బ్రతికే అని మర్చిపోకు. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది నువ్వే కదా. చెడు అనేది నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేసేస్తుంది. కానీ మంచి అనేది నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. మీకు కావాల్సిన దానికోసం పోరాడనప్పుడు మీకు దక్కని దాని గురించి అస్సలు బాధపడకండి. విలువైనది ఎప్పుడూ కూడా విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా బంధమైనా సరే. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా తన జీవితం మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాల్ని అధిగమిస్తాడు. నీ అర్హత గురించి మాట్లాడేవాడికి చెప్పు, కాలం అనేది ఎప్పుడూ కూడా ఆగిపోదు అని. నీకు అడగడం చేతకానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేతకానప్పుడు ఆశ అనేది అస్సలు చూపకు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. కానీ తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ తప్పులనేది వెతకడం ప్రారంభిస్తే నీకంటూ ఎవ్వరూ కూడా ఈ సొసైటీలో ఎవ్వరూ మిగలరు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకో, ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. ఉపయోగం లేని డబ్బు, శాంతి లేని సుఖం, మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలానే భరిస్తున్నారు కదా అని చెప్పి ఇతరుల్ని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటే బంధాలు అనేటివి అక్కడితో తెగిపోతాయి. జాగ్రత్త. ఒకరి కష్టం తెలియాలి అంటే వాడు చేసే పని చేయడానికి ప్రయత్నించి చూడు. అందులోని కష్టం అనేది నీకు పూర్తిగా సులువుగా అర్థమవుతుంది. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకి లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండడు. దేవుడు చాలా గొప్పోడు. ఇచ్చిన దాంతో సరిపెట్టుకుందాం అనుకునే లోపే ఆశపడతాడు, అంతలోనే ఆవిరి చేసేస్తాడు. నిజమేనా? వాదన చేసేవాడిలో సత్తా లేనప్పుడు ఎగతాళిగా, వ్యంగ్యంగా అస్సలు మాట్లాడుతాడు. మంచి మనసున్న ఏ వ్యక్తిని కూడా హద్దు దాటి కష్టపెట్టకండి. ఎందుకంటే
అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధంలో మారుతుంది అని మర్చిపోకండి. మీరు ఏం చేసినా సరే నిజాయితీగా చేస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకొని ముందుకు వెళ్ళు. పాజిటివ్గా ఆలోచించే మనిషిని ఏ విషమో చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే మనిషిని ఏ మెడిసిన్ కూడా అస్సలు బాగు చేయలేదు. చనిపోయాక వినపడని డబ్బు ఎంత గొప్పగా ఉంటే ఏంటి లాభం? బ్రతికుండగా వినియోగించని ధనం ఎంత కుప్పగా ఉంటే ఏం లాభం? సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ బాధలో భగవంతుడు మాత్రమే తోడుగా ఉంటాడు. మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మార్గం పొడవునా పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవ్వరి తరం సాధ్యం కాదు. మీరు గర్వంతో ఏమీ సాధించలేరు, అందరిలో ఒంటరిగా మిగలడం తప్ప. ప్రశ్నించేంత వరకు మనం అందరికీ కావాలి. ప్రశ్నించామా పగవాళ్ళమైపోతాం. జాగ్రత్త. నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు అనేది భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తల వంచుతుంది. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకు, దేవుడనేవాడు ఒక్కడున్నాడు. లెక్క సరిచేయకుండా అస్సలు వదిలిపెట్టడు. జీవితంలో ఏ బంధం గురించి ఎక్కువగా ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్ళకి నీ కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు అస్సలు ఏడిపించరు కదా. ఈ సమాజాన్ని మార్చడం ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ఎంతో ముఖ్యమని గుర్తుపెట్టుకో. నువ్వు అతి సామాన్యుడివే కావచ్చు. నీలో ఉన్న అతి చిన్న సమర్థనైనా గుర్తించి నిన్ను గౌరవించే వాళ్ళనే నువ్వు గౌరవించు. నువ్వు పనికి రావని హేళన చేసిన వాళ్ళని వదిలేసి, నీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. నీ మాటల్లో ఇష్టాన్ని, కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్లే కదా నీకు నిజమైన ఆత్మీయులు అంటే. అడిగిన వాళ్ళకి దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కదా. నిజమే కదా. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గట్టు పరిస్థితికైనా సరే ఏదో ఒక సమాధానం ఉంటుంది. ఎవరు చూడట్లేదు అని తప్పు చేయకండి, అందరూ చూస్తున్నారని అప్పు చేయకండి. ఇవి రెండు చాలా ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండు. అమాంతం నిన్ను ముంచేస్తాయి. ఒకరిని విమర్శించే ముందు నీకు ఆ స్థాయి వ్యక్తిత్వం ఉందో లేదో ఒక్కసారి చూసుకో, నీకే తెలుస్తుంది. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా సరే అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు, భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు, అలానే భార్య గుణం అనేది భర్త పేదరికంలో ఉన్నప్పుడు స్పష్టంగా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి. సో అర్థమైంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.